దేశంలో ఉత్కంఠను రేపిన మేరీ కేసు ఒక అద్భుతమైన తీర్పును నోచుకోబోతోంది. అత్యాచారానికి గురైన మేరీ ఆత్మ ముగ్గురిని హత్య చేసిందని పోలీసులు అంటున్నారు. ఆఖరికి ఒకే ఒక ముద్దాయి ఈ కేసులో దోషిగా నిలబడ్డాడు. అతను నిర్దోషి అని తనకు తానుగా వాదించుకుంటున్నాడు. మేరీ తండ్రి తన దగ్గర విట్నెస్ ఉంది అంటున్నాడు. అది కొద్ది సమయంలో ప్రవేశపెట్టబోతున్నాడు. మరి ఈ కేసులో ముద్దాయి బయటకు వస్తాడా, లోపలికి వెళ్తాడా చూడాలి. జనం మాత్రం నేరం రుజువైతే మరణశిక్ష వేయమని అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, బ్రెయిన్ కి మాత్రం పోస్ట్ మార్టం చేస్తే చాలు. నేను కనిపెట్టిన ఈ ప్రయోగానికి నా కూతురే నాకు ఇన్స్పిరేషన్. వెల్ మై ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద మెమరీ చిప్ డెమాన్స్ట్రేషన్. ఓకే, ప్రొజెక్టర్స్ ఆన్ ప్లీజ్. మనిషికి తల భాగంలో కుడి పక్కకు మెదడు, ఎడం పక్కకు మెదడు ఉంటాయి. ఈ రెండు కాకుండా ఒక చిన్న మెదడు ఉంటుంది, అదే మెడుల్లా ఆబ్లాంగట. అది సరిగ్గా పనిచేయాలంటే వాటికి సరైన సంకేతాలు కావాలి. ఆ సంకేతాలు మనం కళ్ళతో చూసి చెవులతో విని విజువల్స్ని, ఆడియోని చేరవేసేదాన్నే హిప్పోకాంపస్ అంటారు. ఈ హిప్పోకాంపస్ చెడిపోతే మనిషికి అల్జైమర్స్ అనే వ్యాధి వస్తుంది. అల్జైమర్స్ అనే వ్యాధి అంటే మతిమరుపు పెరిగిపోవడం. ఈ అల్జైమర్స్ వ్యాధిని అరికట్టడానికి కోతుల మీద, ఎలకల మీద ప్రయోగాలు చేసి ఒక బ్రెయిన్ మెమరీ చిప్ని కనిపెట్టాను. ఈ బ్రెయిన్ మెమరీ చిప్ ఎలా పనిచేస్తుందంటే, కళ్ళతో చూసేది, చెవులతో వినేది ప్రతిదీ లోపలికి ఇన్కోడ్ చేసుకుంటుంది. కనిపించే వీడియో, ఆడియో డేటా మొత్తాన్ని ఈ చిప్ రికార్డ్ చేసుకుంటుంది. ఈ చిప్ని హిప్పోకాంపస్కి అనుసంధానం చేస్తే మనిషి జీవన విధానంలో జరిగే ప్రతి సంఘటన చిప్పులో నిక్షిప్తమై ఉంటుంది. మనిషి చనిపోయాక బ్రెయిన్లోంచే చిప్పుని బయటికి తీసి మనం కంప్యూటర్లో ఫీడ్ చేస్తే మన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అందులో చూసుకోవచ్చు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బ్రెయిన్ మెమరీ చిప్. ఈ బ్రెయిన్ మెమరీ చిప్ను నా కూతురి మీదే ఎందుకు ప్రయోగించానో తెలుసా? నా కూతురికి అల్జైమర్స్ వ్యాధి ఉన్నందుకు. సాక్ష్యం అంటే ఎవరినైనా మనుషుల్ని ప్రవేశపెడుతున్నారు అనుకుంటున్నారు అందరూ. సార్, ఈ బాడీకి రీపోస్ట్ మార్టం ఎందుకు చేశారు? సార్, మీ కూతురు డెడ్ బాడీ ఎలా సాక్ష్యం చెప్తుంది సార్? చనిపోయిన అమ్మాయి ఎలా చెప్తుందో చెప్పండి సార్. మీరైనా చెప్పండి సార్. ప్రజలు, రాష్ట్రం, దేశం మొత్తం మీ సమాధానం కోసం టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు సార్. అసలు ఈ బాడీలో ఏముంది సార్? దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి సాక్ష్యం చూపిస్తున్నారు? ప్రజలు, రాష్ట్రం, దేశం అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రయోగం నేను కనిపెట్టాను కాబట్టి మనకే కాదు, ఈ ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్. మిగతా విషయాలు కోర్టులో చెప్తాను. థ్యాంక్ యూ. ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈ కేసుని హ్యాండిల్ చేసిన నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన ఈ కేసులో విజయం సాధిస్తే నేను సాధించినట్టే. వెల్ సెడ్ సర్. ఏం జరుగుతుంది? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.